దేవుని గురించిన జ్ఞానము చాలా మందికి లేదు. ఎందుకు బయట విచ్చలవిడితనం ఉంటుంది? ప్రజలు ఇష్టానుసారంగా ఉంటున్నారు, వావి వరుసను మర్చిపోతున్నారు, పెద్ద చిన్న తేడా లేదు, పాపం చేయటకు సిగ్గుపడట్లేదు, నేరం చేసిన నిస్సిగ్గుగా నిలబడుతూ ఉన్నారు. ఎందుకు అనంటే దేవునిని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఆత్మీయ అజ్ఞానులు వాళ్ళకు దేవుని గురించిన అవగాహన లేదు, దేవుని భయం లేదు, దేవుని నీతి అంటే తెలియదు, దేవుని యొక్క జ్ఞానం అంటే తెలియదు. పైపెచ్చు చెప్పితే నవ్వుతారు. నీకు నాకైతే ఆ అనుభవ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నా సృష్టికర్త, నన్ను సృజించిన వాడు, ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు కనుక నన్ను పరిశుద్ధంగా ఉండమన్నాడు. కనుక నేను పరిశుద్ధంగా ఉండి తీరాలి. మా నాన్న నన్ను చదువుకోమన్నాడు, మా తండ్రి నన్ను ప్రయోజకులు కమ్మన్నాడు, నా తండ్రి ఇలా ఉండాలని కాంక్షించాడు, ఆశపడ్డాడు. నేను కూడా అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇది బుద్ధి కలిగిన వాళ్ళు చేస్తారు. ఆ జ్ఞానము లేని వారు దాన్ని తృణీకరిస్తారు.